వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పల్లె వాతావరణం నగరానికి వచ్చింది. హరిదాసులు, తోడపెద్దు, హరివిల్లు, రంగువల్లులతో విశాఖ ఏయూ ఇంజనీరింగ్ మైదానం కలకలలాడుతుంది. హిందువుల అతిపెద్ద పండుగైన భోగిని విశాఖ వాసులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు సంబరాలు కొనసాగనున్నాయి. వేలాదిగా నగరవాసులు తరలివచ్చారు. ఇక భోగి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. తెలుగువారి పండుగల్లో పెద్ద పండుగగా సంక్రాంతి పండుగలు జరుపుకుంటారు. అయితే అలాంటి సంక్రాంతి సంబరాలు విశాఖలో అంబరాన్ అంటే విధంగా జీవీఎల్ గారు ఏర్పాటు చేసినటువంటి అనేక తెలుగు సాంస్కృతి పండుగలకు సంబంధించి విశాఖలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునే విధంగా కని విని ఎరగని రీతిలో అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళతోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో ఎప్పుడు లేని విధంగా విశాఖలో ఈ ఏర్పాట్లు చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? చాలా అద్భుతంగా చూడొచ్చు. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే ఇలాగా జీవీఎల్ సార్ తీసుకున్నారు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి సగానికి పైగా నగరం ఖాళీ అవుతుంది. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా వారి వారి ప్రాంతాలకి పల్లెటూర్లకి వెళ్తారు. అయితే ఈ సంవత్సరం భిన్నంగా అనిపించింది. ఏమనిపిస్తుందంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తే కనుక పల్లెటూరు నుంచి పట్టణానికి వస్తారు జనం. ఇటు నుంచి వెళ్ళడం మానేసి పల్లెటూరు నుంచి పట్టణానికి వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కల్చర్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించిన భిన్నమైన సంస్కృతులను ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీకు తప్పిటి గుళ్ళు కానివ్వండి, కోలాటాలు కానివ్వండి, హరిదాసు, గంగిరెద్దులు ప్రతి ఒక్కటిని అలా సృష్టించి ఇక్కడ తయారు చేశారు. ఒక పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ ఏయూ గ్రౌండ్స్లో సృష్టించారు. ఒక చాలా అద్భుతంగా దీన్ని భావిస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు. ఇంకొద్ది రోజులు ముందుగా సంక్రాంతికి వారం రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారిని నేను అభ్యర్థిస్తున్నాను. చాలా 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 అద్భుతంగా ఉంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చాలా ఆస్వాదిస్తున్నారు అంతా కూడా. సార్ నిజంగా మేము కూడా చూసాం. పల్లెటూరులో కూడా చాలా అంతరించిపోయినటువంటి సంస్కృతి కార్యక్రమాలు అవనాయండి, లేదంటే అనేక విషయాలు అవనండి ఇక్కడ పొందుపరిచినటువంటి పరిస్థితి. సుమారుగా దీనికి ఎన్ని రోజులు టైం పట్టింది సార్? ఎట్లా దీన్ని ఫీల్ అవుతున్నారు ఇక్కడ పట్టణవాసులు? దీనికి డిజైనింగ్ అయితే చాలా ఎక్కువ టైం పట్టిందండి. ఈ విధంగా చేయాలని అందరూ ఒపీనియన్ తీసుకుని వారు కూర్చి చేయడం జరిగింది. అయితే చేసినది మాత్రం ఒక 2 డేస్లోనే దీని నిర్మాణం అయితే పూర్తి చేశారు. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా చేయడం జరిగింది కాబట్టి. అంతేకాకుండా మీరు చెప్పినట్టే పల్లెటూరులో కూడా వాతావరణం మారిపోయింది ఈరోజు. విష సంస్కృతి, ఎందుకంటే అక్కడ కోళ్ళ పందాలు బాగా జరుగుతున్నాయి, పేకాట ఇవన్నీ భయంకరంగా జరుగుతాయి. ఒక మాఫియాలా తయారైపోయింది పండగ అంటే. దాన్ని పూర్తిగా భిన్నంగా ఈరోజు మనకి ఏదైతే పూర్వీకులు ఆచరించిన సాంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయో వాటిని అన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అద్భుతం ఇది. ఈ విధంగానే పల్లెటూరులో కూడా మంచి సంస్కృతి సంప్రదాయాలతో పండుగ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే, చూడొచ్చు ఏదైతే జీవీఎల్ గారు ఏర్పాటు చేసినటువంటి అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చూడడం అయితే జరిగింది. కానీ ముఖ్యంగా ఈరోజు తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు. మనం విజువలేషన్లో చాలా అద్భుతంగా క్రియేట్ చేసినటువంటి ఒక శిల్ప కళాకారుడి చేతిలో పురుడు పోసుకున్నటువంటి ఒక ఎద్దు తాలూకా షేప్ కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా పల్లెటూరులో శుభ్రంగా ఏదైతే గ్రాస్ ఎండినటువంటి గడ్డి, దీన్ని రెల్లిగడ్డి అంటారు, ఈ రెల్లిగడ్డితో కొన్ని కుచ్చులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పల్లెటూరులో ఇప్పుడు కూడా చాలా వరకు చాలా ప్రాంతాల్లో అయితే కనిపించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎడ్లు బళ్ళు పూర్తి స్థాయిలో అందరూ మర్చిపోయినటువంటి పరిస్థితి. ట్రాక్టర్లతోనే వాళ్ళు దుక్కు దున్నుకోవడం కానీ లేదా పొలం పనులు చేసుకోవడం కానీ అలాంటిది జీవీఎల్ గారు ఎక్కడెక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి నిజంగా ఇవి చెప్పొచ్చు చాలా మేలైన జాతి. ఇవి కాంగ్రెస్ జాతి ఏదో సంథింగ్ అంటారు వీటిని. ఈ జాతికి సంబంధించిన ఎడ్లను తీసుకురావడానికి కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు ఏవైతే విశాఖ సిటీలో ఇప్పటి వరకు కని విని ఎరగనటువంటి రీతిలో తప్పిడి గుళ్ళు అవనియండి, లేదా ఇక్కడ తెలుగు పల్లెటూరులో జరిగినటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి అనేక సాంస్కృతికాలు. ఎందుకంటే చూడొచ్చు ఉదయాన్నే కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే తప్పిడి గుళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంస్కృతి కార్యక్రమాలను అయితే పెద్ద ఎత్తున అయితే నిర్వహించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ కృష్ణతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.